అరే సజర్ మేమైతే అందరం పోతున్నాం. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మనం ఏడుపాయల టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే రెడీ అవ్వమని అయితే ఫోన్ అయితే చేసినాం. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 9:20 అవుతుంది. ఇంకా పోయేలోపు 10 అవుతుంది. పోదాం, ఇంకా ఏడుపాయల టెంపుల్కి పోదాం. ఎందుకంటే ఏడుపాయల టెంపుల్కి మళ్ళీ ఎందుకు పోతున్నాం అంటే సిద్ధుగాడు అయితే బండి కొన్నాడు, మంది పూజ అయిపోయినకి అయితే పోతున్నాం. ఇంకా పోదాం, ఇంకా అసలు లేట్ చేయకుండా. ఇంకా మా వాళ్ళు అయితే వచ్చేసారు. అవి చెప్పరా మా మధు బర్త్డే ఉంది. ఆడ పోయి ఎట్లా మొత్తం చింపేసేయాలి, బట్టలు చింపేసేయాలి, అంతా ఖర్చు పెట్టాలా. ఇంకా నేనే తొందర వచ్చిన, అందరికంటే 9 గంటలకు వచ్చినా, కానీ వీళ్ళు ఎవరు రాలేరు. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. పోదాం. ఇంకా బండి కొన్నాడు వచ్చిండు. ఇంకా పోదాం. ఆడున్నారు. ఇంకా మా బండి చేంజ్ అప్పుడు వస్తుందని చెప్పేందుకు అయితే పోతున్నాం. ఇంకా పోదాం చెప్పేందుకు అయితే ట్రైన్ టైట్ చేయించుకొని మళ్ళీ ప్రేయర్కి అయితే పోతున్నాం. ఇంకా పోయి ఇంకా అందరం అయితే ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ముంగడు చూసుకొచ్చి మా వాళ్ళు ఉన్నారు. టిఫిన్ చేయడానికి అయితే ఆగినాము. ఇంకా మా వాళ్ళు ఇద్దరు టిఫిన్ చేయడానికి ఆగినాం. ఈడు ఏం తింటాడో తెలియదు. ఇంకా మేమైతే అందరం పోతున్నాం. బండి కొత్త బండి, నంబర్ ప్లేట్ లేదని అయితే పట్టుకురాలని చూద్దాం. షూజ్ అలా తమ్ముడు కానీ లేపేసిండు అనమాట. చెప్పొద్దని చెప్తుండు. కరిగిపోలే ఆయన చెప్పకుండా సో గాయస్, ఇంకా ఇప్పుడే మనం టిఫిన్ చేయడానికి అయితే అయినాం. మాల్ అయితే ఇలా టిఫిన్ చేస్తారు అందరూ. ఇంకా ఇందాకనే పోలీసులు పట్టుకురు కాబట్టి గంట సేపు లేట్ అయింది. ఇంకా ఒక 2 hours మనం ఏడుపాయల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. చూద్దాం, ఇంకా పోయి ఆడి టెంపుల్ దగ్గరికి పోయి చూద్దాం. ఇంకా ఇప్పుడే మనం మంచిగా టిఫిన్ చేసినాం. ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళిపోతున్నాం. స్టార్ట్ అయిపోయినాం. చాలా లేట్ అయితే అయిపోయింది. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే ముంగడు వెళ్ళిపోయారు. ఇంకా పోదాం మనం అయితే. ఇప్పుడే మనం నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా మా దోస్తులు కొంచెం ముందర వెళ్ళిపోయారు. ఇంకా 2-3 ఏమో వెంకలు ఉన్నారు. చూడవచ్చు ఫారెస్ట్ ఎట్లుందో. ఇదికేం ఫారెస్ట్ స్టార్ట్ ఒక 20 kilometers దాకా ఫారెస్ట్ ఉంటాయి. ఇంకో 40 kilometers దాకా ఏడుపాయల టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా పోదాం లేట్ చేయకుండా టెంపుల్ దగ్గర అయితే. ఆగిరు ఫోటోలు దిగాను. ఇక చూసుకో, చాలా అయితే ఫోటోలు మస్తు దిగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఏడుపాయల టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మన ఇక్కడైతే బండి నడుతుంది, మంచిగాడు అయితే బండి నడుతుంది. మా దోస్తులు చూడవచ్చు, వాళ్ళు ఇద్దరు హీరోలు లాగా వస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే పుదిగాడు వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. ఇంకా సిద్ధుగాడు అయితే ఇంకా వస్తుండ్రు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా చూద్దాం. పోయినసారి వచ్చినప్పుడు అయితే బ్రిడ్జి ముంగడ వాటర్ ఉండే, వాటర్ ఉండే, అందుకే లోపల పోలేకపోయినా. ఇప్పుడు బ్రిడ్జ్ ఆడ వాటర్ ఉంటుందా లేదా చూసి లోపలికి అయితే పోదాం. అరే సజర్ కేక్ కొడతావా? పడతారాను మా వాళ్ళ అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా క్లీనింగ్ అయితే నడుస్తుంది. కొంచెం వాటర్ ఫ్లో ఉంది. ఇంకా లోపల చూసుకోవచ్చు మీరు. ఆడ ట్రాక్టర్ అయితే లోపలికి వెళ్ళిపోయి క్లీన్ చేసిన తర్వాత అయితే టెంపుల్ ఓపెన్ అయితే ఇంకొక 10-15 days ఓపెన్ అయితే రినోవేట్ అయ్యి. వాళ్ళది వీడియో అయితే సో గాయస్, ఇంకా మేమైతే చికెన్ వండిపోయానికి అయితే పోతున్నాం. వాళ్ళు రెడీ ఉన్నారు. ఇంకా మేమైతే 4 అయితే పోదాం. పోయి అయితే వండిపిద్దాం. ఒక 1/2 hour అయితే వేసేస్తారు. ఇంకా గుడి కూడా వచ్చి మీరు ఆడైతే వాళ్ళు పూజ చేయించేసారు. పూజ చేయించారు. ఇంకా మేమైతే పోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. మాడైతే నేచర్ కాల్కి అయితే వెళ్ళిపోతుండు. ఎందుకో ఈ నేచర్ చూడగానే చల్లగా గాలి వస్తుంది, నాకు వస్తుందని పోతుండు. ఇక వాళ్ళందరూ పోతుర్రు. ఇంకా ఒకసారి చూపిస్తాం మీకు వ్యూ అయితే చూపిస్తాం. మస్తుంది వ్యూ. ఇక్కడ చూడండి, వాటర్ ఫ్లో మస్తుంది. ఇంకా మేమైతే చికెన్ అవన్నీ చెప్పేసినాం. ఇంకా ఇక్కడికి వచ్చి తినేయడం. ఇంకా పోయి అరే ఈ ఫోన్ పట్టుకో గట్టిగా. ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి గాయస్.
ఫుల్ కోమ కోతులు, ఒక 20 కోతులు ఉన్నాయి అవి. మొత్తం రామ్ సేతు సేన మొత్తం ఇడికి వచ్చినట్టు నాకు తెలిసి. అగో ఆ కోతి ఎట్లెక్తూ పైకి ఎక్కువ పడేసింది. ఇంకా టైం అయిపోయిందేమో, పనుకొని పోతున్నాను మధ్యాహ్నం అని. ఒకటి వెళ్ళిపోదాం అయింది అన్ని 20-30 వచ్చేసినాయి. టైం వచ్చింది. అరే లేవురా, ఎక్కువ చుట్టుముట్టుండి. అగో అటు బీండి ఇటు బీండి. అగో ఇగో ఫుల్ కోతులు వచ్చేసినాయి. మా వాళ్ళకేమో, నాకేమో భయం వేసి ఇక్కడికి వచ్చిన. ఆడ ఓడొచ్చు మరి ఎన్ని కోతులు ఉన్నాయి. అయితే ఫుల్ కోతులు వచ్చేసినాయి, అందుకే మేము ప్లేస్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు వేరే ప్లేస్ ఎత్తుకొని ఆడ కార్పెట్ వేసేసి ఇంకా ఆడ అన్నం కూర కూడా రెడీ అయిపోయిండొచ్చు, పోయి తెచ్చుకోవాలి. ఇంకా పోదాం. కబ్జా అయితేనే ఫ్రైడే నైట్ కదా, ఫ్రైడే ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ అన్నం కూర అన్ని వచ్చేసినాయి. ఇంకా మా వాళ్ళు తింటారు. ఇంకా మొత్తం నీళ్ళు మాత్రం తెలియదు. మేము పోతున్నాము. మధ్యలో అసలు ఇట్లా బ్లాగ్ తీస్తుండే మధ్యలో వచ్చి సో ఫ్రెండ్స్ అంటాడు. నేను కూడా బ్లాగ్ తీస్తా ఫ్రెండ్స్. ఒక్కరు వాటర్ క్యాన్ తెమ్మంటే తెస్తాను, కానీ నేను వేస్తున్నా ఇప్పుడు. నేను మంచో నేను అట్లా నిజాయితీ పరుని, నేను నిజాయితీ పరుని. ఇక అయ్యో పాపం గుద్దాలు ఉన్నాయి నీకు. పాపం తాకింది గాయస్. ఇంకి మా వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా ఒక మొక్క టేస్ట్ ఎట్లుంది బాబు? సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా మంచిగా తినేసి ఇంకా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. మేము అనుకోలేదు ఇంత లేట్ అవుతుందని, కానీ లేట్ అయితే అయిపోయింది. టైం అయితే 6 అవుతుంది ఇప్పుడు. ఇంకా మేము వచ్చిందైతే 12-1 అయింది. ఇంకా పోయి దర్శనం చేసుకుని అంతా వేసేటప్పుడు 4 అయిపోయింది. ఇంకా తినేటప్పుడు 6 అయింది. ఇంకా ఇప్పుడు 6 o'clockకి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 8 అయితే ఇంటికి వెళ్ళేసరికి ఇంకా పోదాం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఫ్రెండ్ గారు అయితే ఫోన్ చేసిండు. మధుగాని బర్త్డే ఉంది రేపు. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది అనమాట. ఇంకా పోయి అడిగిపోయి కేక్ కట్ చేద్దాం. ఇంకా ఆడ ఉంటుంది మస్తు, ఇంకా కేక్ కొట్టుకుంటారు, చాలా మస్తు ఉంటుంది. ఇంకా పోయి చూద్దాం ఆడికి. దీని కొట్టు, దీని కొట్టరా. అదే అదే అరే మంట పెట్టరా, మంట పెట్టి అగ్గిపెట్టగలచు. అగ్గిపెట్టేదిరా, అగ్గిపెట్టేడుందిరా, అగ్గిపెట్టేడుందిరా అగ్గిపెట్టేడుందిరా అంటే మంచిదనా అది. ఏమంటించిండ్రా నీకు మొట్ట? నవ్వుతున్నాడు. కొట్టు కొట్టు బర్త్డే బాంబ్స్ కొట్టు కొట్టు పల్ల फोटो निकाल रहा मैं और दी ले बेस्ट నిమిషాలు ఆగింది ఫోన్ అరే ఇంత వద్దానా నువ్వు ఇంటికి వెళ్ళి సైలెంట్ వద్దు ప్లీజ్ ఆడేది వాటి మస్తు వాడే కేకు ఓన్ కన్నా నాకే ప్రతి పడి ప్రతి పడి నాకే పడుతుంది కేకులు ఈ హైలైట్ ఒకసారి అయితే వద్దన్నప్పుడు తప్పే సారీ అన్న మంచి నువ్వు దేవుని కాడికి రాను